ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ఓవైపు, బీఆర్ఎస్ ప్రజా నిరసన కార్యక్రమం మరోవైపు ఉండడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక బీఆర్ఎస్ నాయకులను బయటకు రాకుండా ఇళ్ల ముందర పోలీసులు పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత నెలకొంది. ఇక మంత్రుల పర్యటనను అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అదే సార్, పీస్ఫుల్ గానే చేస్తాను కదా సార్. అదే వాళ్ళు అంటే నిన్న చెప్పారు కదండి, ఇద్దరికి బోత్ పార్టీస్ వాళ్ళు అసలు వాళ్ళ ప్రభుత్వం నుండి వాళ్ళు నిరసన చేసుడు ఏంటి సార్? దేనికోసం చేస్తాం? మేము డేట్ అడిగిన తర్వాత వాళ్ళు డేట్ తీసుకొని ఇవన్నీ డ్రామాలు చేసి అధికారం బలం ఉన్నదన్న సార్. వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకుని మాకేం లేదు కానీ నిరసన కార్యక్రమం చేస్తారని చెప్పేసి దానికోసం ముందు నిరసన చేయకపోతే ఎందుకు లా అండ్ ఆర్డర్ వస్తుంది సార్? మేము అందరం లా అబైడింగ్ సిటిజన్సే కదా, మమ్మల్ని అలౌ చేయండి. మేము అట్లీస్ట్ ములుగు దాకా పోవాలని మేము ప్లాన్ చేసుకున్నాము. ఎంతో మందిని అందరిని అరెస్ట్ చేసినారు. మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా, మేము పోయి అట్లీస్ట్ మా ప్రజలకు నిరసన కార్యక్రమం తెలియజేయాలి కదా. వీళ్ళు చేసే నిరంకుశ పాలనకి కన్నయ్యగూడెంలో చనిపోయిండు నాగేశ్వరరావు, మళ్ళీ ఇక్కడ రమేష్ చనిపోయాడు కాంగ్రెస్ వాళ్ళ వేధింపులకి. ఇవి రెండు కూడా మేము అది కూడా హైలైట్ చేయకపోతే ఎట్లా సార్? ఒక మంత్రి గారు ఉండి అవి కూడా చూసుకోకపోతే అంటే అసలు అంటే ఎందుకు ఇంతమంది పోలీసులు అంటే రావాల్సిన అవసరం ఏంటి సార్? మేమేమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడైనా చేసిండ్రా సార్ బీఆర్ఎస్ పార్టీ? మేము ఈ ములుగు జిల్లాలో ఎక్కడన్నా పొద్దున 4:30 నుంచి వచ్చిండ్రు. తాడవాళ్ళనైతే వాళ్ళని 4 గంటలకే అరెస్ట్ చేసిండ్రు. మేము చెప్పినాం కూడా పీస్ఫుల్ గానే ఉంటాం. మాకు ప్రొటెస్ట్ చేసే అవకాశం కావాలి సార్. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అయితే ములుగులో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ఓవైపు మరియు అలాగే బీఆర్ఎస్ ప్రజా నిరసన కార్యక్రమం మరోవైపు ఉండడంతో పోలీసులు ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ములుగు జిల్లాలో హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. ఏదైతుందో కూడా ములుగు జిల్లా చల్వాయి మండల కేంద్రానికి సంబంధించినటువంటి చుక్క రమేష్ అనే వ్యక్తి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ప్రధాన కారణం ఏతుందో ఇటీవల ప్రభుత్వం తెచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి ఆ లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో దానిపై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు కాస్త వాగ్వాదానికి దిగారు రమేష్. ఇటీవల వాట్సాప్ సంబంధించిన ఒక గ్రూప్ లో కూడా వారితో వాగ్వాదం చేయడంతో కూడా వారు కేసు పెట్టడం, అదేవిధంగా పోలీసులు తనను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత రమేష్ ను పై కేసు నమోదైనట్టు కూడా తన మొబైల్ ఫోన్ లాక్కినట్లుగా వారి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మనస్తాపానికి గురైనటువంటి రమేష్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటూ కూడా అక్కడి ఒక లేఖనైతే రాసినట్టు తెలుస్తూ తాను క్షమించాలంటూ కూడా తన అమ్మమ్మకు అదేవిధంగా చిన్నమ్మను వేడుకుంటూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఇటు ప్రశ్నించినందుకే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను అదేవిధంగా ఇక్కడ యువకులను కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితే కూడా వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. దీనికి ములుగు జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నేతలు అందరూ రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా భారీగా చేరుకునేందుకు అయితే సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు సీతక్క అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరి పర్యటన అయితే ఉంది. పర్యటన నేపథ్యంలో పర్యటనను అడ్డుకోవాలి, తమ నిరసన తెలపాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వారికైతే పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హై టెన్షన్ అయితే నెలకొని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు రావడం, అదేవిధంగా వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా ములుగులో రావడం జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వస్తే మాత్రం ఉద్రిక్త పసులు నెలకొనే అవకాశం ఉంటుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో పోలీసులు అయితే కూడా సిటీ యాక్ట్ అయితే అమలు చేశారు. అమలు చేయడంతో పాటు అక్కడ ములుగు జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వెహికల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారందరినీ కూడా లోపలికైతే పంపించడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వారినైతే కూడా అరెస్టుల తర్వాత కొనసాగుతుంది. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి ఆకలమర్రి లక్ష్మణరావుతో పాటు మిగతా సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బడే నాగజ్యోతి అదేవిధంగా మిగతా సంబంధించిన వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేయడం వారి ఇంటి ముందే పోలీసులు కూడా ఉండడం జరిగింది. అది బయటికి రాకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరోవైపు మిగతా సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా
అక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి అయితే చేరుకున్న క్రమంలో మిగతా సంబంధించిన వారంతా కూడా ఇక్కడ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో అక్కడ మాత్రం భారీ ధర్నా అయితే చేపట్టారు. అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అదేవిధంగా అక్కడ వైఫల్యాలను ఎండగడుతున్నటువంటి వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల తీరును, అదేవిధంగా ఉన్నటువంటి అధికార పార్టీ సంబంధించిన ద్వారా కేసులు పెడుతూ తమను వేధిస్తున్నట్టు కూడా వారిపై కూడా ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు సీతక్క అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు పర్యటన జరుగుతుంది కాబట్టి వారందరూ కూడా వారు వచ్చేటువంటి కాన్వాయ్ అదేవిధంగా వారు వెళ్లేటువంటి వాహనాలను అడ్డు తొలగే అవకాశం ఉంటుంది. వారు చేసేటువంటి పర్యటన నేపథ్యంలో వారిని నిరసన తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. గత అర్ధరాత్రి నుంచి కూడా వీరిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్థానిక ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించడంతో పాటు అక్కడ హైవే పై కూడా బారికేడ్స్ అయితే ఏర్పాటు చేసి ఎవరిని కూడా అటువైపు వెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ముందస్తుగానే అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు బయటకు రాకుండా ఇళ్ల ముందు పోలీసులు పహారా కాస్తున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ములుగులో ఎంతమందిని ముందస్తుగా అరెస్టు చేశారు? ప్రస్తుతానికి మాత్రం సుమారుగా 100 మందికి పైగా అయితే వాళ్ళనైతే అరెస్ట్ చేయడం, మిగతా సంబంధించిన వారంతా కూడా ఇంటికే పరిమితారని చెప్పొచ్చు. ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు వారందరూ కూడా ఇంటికే పరిమితం చేస్తున్నటువంటి క్రమంలో మిగతా సంబంధించిన మండల స్థాయి నాయకులు మాత్రం వారు చెప్పినటువంటి నిరసన తెలిపేటువంటి సభా ప్రాంగణానికి వస్తున్నటువంటి వారందరూ కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్లకైతే తరలిస్తున్నారు. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా మాజీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో రావడం, అదేవిధంగా వారందరూ కూడా ఇటు వరంగల్ నుంచి వచ్చేటువంటి రహదారి వెంట కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేయడం, అక్కడ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ తో పాటు ఇక్కడ ములుగు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు పర్యటన ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా సిటీ యాక్ట్ కూడా అమలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి మాత్రం మంత్రుల పర్యటన ఒకవైపు కొనసాగుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ ఇటు మంత్రులు ములుగు జిల్లా కేంద్రానికి వచ్చే అవకాశం ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది, నిరసన తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు మాత్రం దీనిపై కూడా ఇంకా రియాక్ట్ అవుతున్నా అక్కడ అందరూ కూడా ఎవరు అటువైపు రాకుండా ఉండేందుకైతే వాళ్ళైతే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ముందస్తు అరెస్టులను ములుగు ప్రజలు ఎలా చూడాలంటారు? ఏదైతే ఉందో కూడా ఇటీవల చల్వాయి మండల కేంద్రానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇక్కడ వీరిపై కూడా ప్రజలైతే కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా లీస్ట్ అవుట్ చేసిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా మిగతా సంబంధించిన ఎవరి పేర్లు ఉన్నా కూడా వారి పేర్లు తీసివేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మాత్రం తమపై కూడా ఇట్లా కేసులు పెడుతూ మామూలు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నట్టు. ఇట్లాంటి క్రమంలో ఇలా నిర్బంధించడం అదేవిధంగా ఎక్కడికక్కడ అరెస్టు చేయడం సరైంది కాదు అంటూ కూడా ఒకవైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ములుగులో మంత్రులు పర్యటనలో ఉన్నారు కనుక ములుగు ప్రజలు ఎలాంటి సమస్యలతో మంత్రుల ముందుకు రానున్నారు? ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా చేరాలి అనే కాన్సెప్ట్ తోటి పథకాలను అయితే అమలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు మిగతా సంబంధించిన పథకాలు కూడా అమలు చేస్తున్న క్రమంలో మిగతా సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే కాదు మిగతా సంబంధించిన ప్రతి ఒక్క నిరుపేదకు అందాలనే ఉద్దేశంతో కూడా ఒకవైపు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలోకి వెళ్తే మాత్రం అవన్నీ పక్కకు పెట్టి వారికి స్థానికంగా అనుకూలంగా ఉన్న వారి పేర్లు మాత్రమే వస్తున్నాయంటూ కూడా ఒకవైపు ఈ ప్రజలైతే మండిపడుతున్న క్రమంలో ఈ రోజు మంత్రుల పర్యటన కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అదే వేసి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సీతక్క కూడా దీనిపై కూడా రెస్పాండ్ కావడం జరిగింది. తనను ఏదో కూడా మంత్రిగా ఉన్నటువంటి క్రమంలో తనపై కూడా కక్ష సాధింపుగా తనపై కూడా చేస్తున్నారు. ఇలాంటి ఏదో ఉందో కూడా తనపై చేసినట్టు వ్యాఖ్యలు అదేవిధంగా ఇటీవల తనపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై కూడా తమ రెస్పాండ్ కావడం ఇలాంటి వారిని కూడా పట్టించుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అయితే శ్రీకాంత్, ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఏదైనా ఉందా ఈ పర్యటనకు సంబంధించి? అలాగే మంత్రులు వస్తున్నారు కాబట్టి అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మాత్రం ఈ రోజు పర్యటన నేపథ్యం ఏంటంటే ఇటీవలి కాలంలో కూడా బాంబ్ సీడ్ అనే విత్తనాలు కూడా అందులో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం కింద చెక్కులు పంపిణీ కార్యక్రమం అయితే సాగుతుంది. కాబట్టి ఆయా సంవత్సరం నష్టపోయినటువంటి రైతులందరికీ చెక్కుల పంపిణీతో పాటు మిగతా సంబంధించినటువంటి ములుగు సంబంధించినటువంటి మంగపేట ప్రాంతంలో మాత్రం ఒక నూతన పోలీస్ స్టేషన్ నూతన నిర్మాణం కోసం దాని శంకుస్థాపన జరుగుతుంది. మరోవైపు ఇక్కడ ఏటనగర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.